నారా రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు తెల్లవారుజామునే గుండెపోటుతో మరణించారు. ఈయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస అయితే విడిచారు హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో. రామ్మూర్తి నాయుడు గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్, అందరికీ తెలిసిన సినీ నటుడే ఈయన. మరో అబ్బాయి నారా గిరీష్ వ్యాపారంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నారా గిరీష్కు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే పేరుంది. ఆయన ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండరు. అలాగే మీడియాకు కూడా ఆయన కనిపించరు, మీడియాలో కనిపించడానికి ఇష్టపడరు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు గారు, నారా రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరూ కూడా ఒకే ఇంటి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు తమ సొంత నియోజకవర్గమైన కుప్పం కేంద్రంగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. వారి సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1999 వరకు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి వరకు అన్నాదమ్ముళ్ల మధ్య మంచి సఖ్యతే ఉంటుందంటున్నారు ఆ ఇద్దరిని దగ్గరగా చూసిన రాజకీయ విశ్లేషకులైతే. 1999 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు చంద్రగిరి నుండి టికెట్ కేటాయించారట. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమెకు 57,915 ఓట్లు రాగా రామ్మూర్తి నాయుడు గారికి 55,644 ఓట్లు వచ్చాయి. అంటే 2,271 ఓట్ల తేడాతోనే రామ్మూర్తి నాయుడు గారు ఓడిపోయారు. ఆ తర్వాత నుండే అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆ రోజు గల్లా అరుణ గెలవడానికి, తను ఓడిపోవడానికి తన అన్న చంద్రబాబు నాయుడే కారణమని కూడా అప్పుడప్పుడు అంటుంటారు. 2001, 2002 నుండి రామ్మూర్తి నాయుడు తన సోదరుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతూ వచ్చారు. ఒకానొక దశలో అన్న చంద్రబాబు నాయుడు పాలనపై ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. చంద్రబాబు 7 ఏళ్ల పాలనలో ఏపీ ఎంతో వెనక్కి వెళ్ళిందని, రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని కూడా రామ్మూర్తి నాయుడు గారు అన్నారు. హైటెక్ పాలన పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రామ్మూర్తి నాయుడు అయితే వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి రైతులను రోడ్డుకి ఈడ్చుతున్నారని చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు అయితే గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సీఎం జయలలితను చూసి పాలన ఏంటో నేర్చుకోవాలని సూచించారు చాలాసార్లు. ఒకవైపు అన్న చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూనే మరొకవైపు అదే సమయంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసలు కూడా గుప్పించారు. ప్రజా సమస్యలు, కరువులో ఉన్న రైతన్నల బాధలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ నడి ఎండాకాలంలో పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలతో రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని రామ్మూర్తి నాయుడు చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత పార్టీ ఏమైందో ఏమో తెలియదు కానీ 2003 డిసెంబర్ 8న రామ్మూర్తి నాయుడు వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెబుతుంటారు అప్పటి పరిణామాలను దగ్గరగా చూసిన రాజకీయ పరిశీలకులు. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అన్న చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం ఎక్కడో లేదు, సొంతింట్లోనే ఉందంటూ ప్రతిపక్షాలు రామ్మూర్తి నాయుడు చేసిన వ్యాఖ్యలను వాడుకున్నాయంటారు. అలా ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే హామీతోనే రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారికి ఇస్తానని వైఎస్ఆర్ మాట ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలనే నిజం చేస్తూ 1999, 2004, 2009 వరకు వరుసగా 3 పర్యాయాలు ఆమె కాంగ్రెస్ నుండి గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మహిళా ఎమ్మెల్యేలో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత రామ్మూర్తి నాయుడు అదే చంద్రగిరి నుండే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి కూడా అదే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో టీడీపీకి ఓటు వేయాలో లేక రామ్మూర్తి నాయుడుకు ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి నారావారిపల్లిలో నెలకొంది. ఆ ఊరిలో అందరూ వారికి చుట్టాలే, కానీ ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయమై తాము డైలమాలో ఉన్నామని వారి సమీప బంధువు చెంగల్రాయ్ నాయుడు అప్పట్లో కామెంట్ కూడా చేశారు. ఆ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఆరోగ్యరీత్యా చురుగ్గా లేకపోవడమే అందుకు కారణంగా వార్తలు వచ్చాయి. 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో చంద్రబాబు నాయుడు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దాడి జరిగిన మరుసటి రోజే అన్న చంద్రబాబు సైడ్ వచ్చేయమని చిన్న కొడుకు రామ్మూర్తి నాయుడుకు వారి తల్లి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే ఆ ఇద్దరి మధ్య భారీగా దూరం పెరిగిపోయింది. రామ్మూర్తి నాయుడు చేసిన ఆరోపణలతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదనే టాక్ వినిపించింది.
ఆ తర్వాతి కాలంలో వారి మధ్య విభేదాలు దూరమవడం, రామ్మూర్తి నాయుడు తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. కానీ రామ్మూర్తి నాయుడు గారికి టీడీపీకి దూరమైనప్పుడు రాజకీయంగా జరిగిన ప్రచారం ఆయన అన్నకు దగ్గరైనప్పుడు కనిపించలేదు. దాంతో ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసిపోయినప్పటికీ ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం లభించలేదనే టాక్ ఉంది. ఆ తర్వాత కాలంలో నారా రోహిత్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తండ్రి రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుండి పూర్తిగా పక్కకు తప్పుకొని లైమ్లైట్కి అయితే దూరమయ్యారు. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.